హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఎస్టర్డే వచ్చేసి మీరు మన రోప్ వే కి సంబంధించిన పార్ట్ 1 అయితే చూసిరు కావచ్చు. పార్ట్ 1 లో మనం ఆల్మోస్ట్ ట్రాక్ ని 50 మీటర్స్ వరకు కంప్లీట్ అయితే చేసినాము. ఈ రోజు ఈ వీడియోలో ఈ రోప్ వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఫినిష్ అయితే చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఈ వీడియోలో ఈ రోప్ వే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. సపోర్ట్ నేను ట్రైన్ వీడియో మీద ఎక్స్పెక్ట్ చేసినంతగా రాలే, బట్ అయినా సరే ఈ వీడియో ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఈ వీడియోలో కంప్లీట్ చేసేస్తున్నాం మొత్తం ఇక. సో ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ మేము ముగ్గురం అవుతున్నాం. వీడు పొక్కలు అవుతుండు, నేను పైపులు కడిగేస్తున్నాం, ఇంకొక ఆయన వెల్డింగ్ అయితే ఎత్తుండు. అన్న వాళ్ళు అయినా వేరే దగ్గర షూట్కి అయితే వేరు మిగతా మన వాళ్ళంతా. ఇప్పుడు మేమైతే ఈ మ్యాక్సిమం ఈ నైట్లో మొత్తం ఈ వర్క్ ఏదైతుందో మొత్తం కంప్లీట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాం. మనతో అవుతుందా కాదా అని ట్రై అయితే ఎత్తున్నాం. మేమైతే మా బెస్ట్ అయితే ఇస్తున్నాం. పొక్కలు అవుడు ఇంకా నాకు తెలిసి ఒక 4-5 పొక్కలు ఉన్నాయి. 4-5 పొక్కలు అవుతా అయిపోయినట్టే. మా కూడా 2 పోలు 3 పోలు ఉన్నాయి. ఆ పోలు కొడితే మొత్తం అయిపోయినట్టే. జస్ట్ నార్మల్ పాతుకుంటే అయిపోతుంది. దాన్ని గట్టిగా కుదురు రేపు పొద్దుగాల గుద్దుకుందాం అంతే. ఇప్పుడు వాతుకుందాం అంటే తాడు సక్క ఇట్లా జర్ర అటు ఇటు అవుతుందేమో అని అనిపిస్తుంది మాకు. అట్లయితే డే టైంలో అయితే మంచిగా కనబడుతుంది అని చెప్పేసి డే టైంలో మంచిగా వాతుకుందామని ఆగుతున్నాం. జస్ట్ పొక్కల్లోవి ఆ పోల్ అనేది ఆ పొక్కల్లో నిలబెడితే అయిపోతుంది. మనల్ని వచ్చే వరకు మొత్తం వేరే షూట్కి అయితే వేరు అన్నట్టు. ఆ షూట్ నుంచి వచ్చే వరకు ఈ వర్క్ మొత్తం అయిపోవాలని మేమైతే అనుకుంటున్నాం. చూద్దాం వర్క్ అవుతుందా కాదా అని. అవుతుంది, ఎందుకు అయిపోతుందా? అయిపోతుంది. 4 పొక్కలు మా 3 పోలు అంతే. అక్కడ నాకు తెలిసి ఒక అర్ధ గంటలు అయితే అయిపోతుంది. ఈరోజు వచ్చేసి డే 4. ఈ రోజులో ఏం చేస్తున్నాం అంటే మీరు వెనుక పైపులు అయితే చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈ పైపులు అన్నిటినీ జస్ట్ ఇట్లా నిలబెట్టి పెట్టినాం. ఇప్పుడు వీటిని అన్నిటికీ గట్టిగా ఊడుకోవాలి. ఊడుకున్నాక సేమ్ నేను మొన్నటి లెక్కనే వీటి మీద ఎల్లిపట్లు అయితే జాయింట్ చేసుకుంటూ పోవాలి ఇట్లా స్లో ప్రకారంగా. పార్ట్ 1లో అంత ఎండగొట్టలేదు, కానీ ఈరోజు మాత్రం ఘోరంగా ఎండగొడుతుంది. మేము దానికి ఒక బాటిల్ తెచ్చుకున్నాము నీళ్ళు తాగడానికి. 5 నిమిషాలలో మొత్తం వేడి అయిపోయినాయి నీళ్ళు. గంతానం ఎండగొడుతుంది. మళ్ళీ మెయిన్ పొక్కలు వస్తలేవు. ఆల్మోస్ట్ ఇంకా 2-3 పొక్కలు అయితే అయిపోతాయి, కానీ ఈ లాస్ట్ పొక్కలు వస్తలేవు. మనం ఇక్కడ బాగా నడిచినాం కాబట్టి మొత్తం గట్టిగా అయిపోయింది. ఇక 4 పొక్కలు తిత్తే అయిపోయినట్టే. ఇక కాలుతోనే మొత్తం నీళ్ళు. పొక్కలు చూసుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఈ పొక్కలలో ఎల్షేపీ బేస్ అయితే అవన్నీ దిగేసి వీటిని వాతుకొని దాని తర్వాత దానిపైన ఎల్లిపట్టీలు అయితే కొడతాము 3. సో అవి మా దగ్గర ఇంకా ఎక్కువనే అనుకో. ఆ కింద ఈ సపోర్ట్లు మళ్ళీ ఎల్లిపట్టీలు ఇంకా దూరం తీసుకోపోతాం. మా దగ్గర ఇంకా సరిపోయినాయి అనుకో. వీడికైతే వీడికే స్టాప్ చేస్తాం, ఆడికైతే ఆడికే స్టాప్ చేస్తాం. మనం ఏవైతే పోల్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్గా అన్నీ వాతుకుందాం. దానిపైన ఏవైతే హ్యాంగ్లర్ పట్టీలు ఉన్నాయో ఆ పట్టీలు మొత్తం తక్కువ పడుతున్నాయి. ఒక 4 ఏమో ఉన్నాయి ఆడ. మిగతా మొత్తం హ్యాంగ్లర్ పట్టీలు మొత్తం మీనే ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని పోతున్నాం ఇప్పుడు. దాని తర్వాత ఇవన్నీ పైన వేసి వెల్డింగ్ కొట్టుకొని మనది ఏదైతే చైర్ ఉందో దాన్ని మీద సెట్ అయి వేసుకుంటే అయిపోతుంది. పార్ట్ 1లో ఇక్కడ దాకా ఎల్లిపట్టీలు కొట్టుడైతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి డౌన్కి అయితే పోవాలి ఎల్లిపట్టీలు కొట్టుకుంటా. దానికోసం మనకు సరిపడే ఎల్లిపట్టీలు అయితే మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు టక్కడక్క దీని మీద ఎల్లిపట్టీలు జాయింట్ వేసుకుంటూ పోయి ట్రయల్ అయితే ఇద్దాం. చూద్దాం ఎంత టైం పడుతుందో ఎల్లిపట్టీలు జాయింట్ కొట్టనీకి.
ఇప్పుడే తినేసి వచ్చినాము. ఎంత తీసుకుంటున్నాము అంటే మొత్తం కలిసి 19.5 వస్తుంది. మధ్యలో ఒకటి ఈడ ఒకటి వస్తుంది లాస్ట్కి. ఎందుకంటే ఇది ఎక్కువైతే మళ్ళీ ఆ బండి తడుతుంది, మనం కూర్చునే బండి. ఈ సమానం పెట్టుకోవాలి. దాని తర్వాత 19 ఆన్చర్ ఈడికి 19 రావాలి. మధ్యలో 10 కాడ ఒకటి పెట్టుకుంటే సెట్గా మళ్ళీ సమానం ఉండాలి. పయ్యలు ఆయన అటు కొంచెం ఇటు పోయినా ఇలా గ్యాప్ ఎక్కువైతే ఆయనతో పయ్య జారిపోయి కింద పడతాం. సో ఇప్పుడైతే అది స్టార్ట్ చేసినాం. అది తెలిసి అలా కాదు కావచ్చు. పొద్దులా ఇలా కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ కాలేదు. ఏడైతుంది పెయింట్, దీనికి ఇంకా పెయింట్ వేయాలి. ఇంకా బండి అదేంది బండి తయారయ్యాలి ఇంకోటి, మళ్ళీ ఆడ దాకా కొట్టాలి. ఏడైతుంది నాకు తెలిసి కాదు. రేపు పొద్దున టెస్టింగ్ అవుతుంది నాకు తెలిసి. ఈరోజు అయితే కాదు. ఇక ఈరోజు కంప్లీట్ అయిపోతుంది కానీ టెస్టింగ్ కాదు. ట్రై చేసినా ఎంత చేసినా కాదు అది. ఇక అంటే వర్క్ అయిపోతుంది కానీ టెస్టింగ్ కాదు ఇవాళ మొత్తం ఇదేరా. ఇదైతే కంప్లీట్ చేసుకుందాం మొత్తం. మొన్నటి వానకు మన దగ్గర ఉన్న పైప్ లైన్ చిల్లుమైతే వాటిని వీటికి పెయింటింగ్ వేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే, మన దగ్గర ఎయిర్ కంప్రెసర్ ఉన్నది కదా ఆల్రెడీ. దానికి గన్ను ఆ రోజే తెచ్చినాం. కాకపోతే దీన్ని ఎన్నో టెస్ట్ చేయలేదు. దీన్ని టెస్ట్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ నార్మల్గా వాటర్ పోసినాం. వాటర్ పోసి టెస్టింగ్ అయితే చేస్తున్నాం. నడుతుందా మరి నడవదా? ఎయిర్ పెట్టు ఉన్నా లేరునా? కొబ్బరికాయ కొట్టు, గుమ్మడికాయ కొట్టు, ఆట పోయి అన్నీ అప్పుడే అయిపోయినాయి. వీడియో జాంబీ మా వద్దురా అంటే బ్రష్తోనే వేసిండు వాడు. కింద అది బంద్ చేసి అది ఓన్లీకి నల్ల ఒకటే అని జస్ట్ వాటర్తో టెస్టింగ్ నడుస్తుంది ఇప్పుడు. టెస్టింగ్ ఆడ లేరు నిండొద్దా? లేరు నిండది వస్తుందా? గణపతుల కాడ ఎత్తారు చూసినావా, దాంతో ఎత్తున్నాం ఇప్పుడు పెయింటింగ్. ఏమైనట్టున్నావా? అంజేరా శ్వేత నాగేంద్ర గీడుంది. శ్వేత కర్రీ ఉన్నదని ఏం బాగా అంటారా? నల్లతాస్ అవి ఇంటికెళ్ళే అవి అప్పుడే ఆన్ చేసిండు. ఆవిడ ఆన్ చేసిండు. అబ్బాయి మస్తు పడుతుంది. ఏర్పడుతుంది అలా ఇప్పుడు కొడు ఆన్ చేయరా. అది సెట్ అంటే ఈ ప్రకారంగా చూసుకుంటే పెయింట్ కూడా సూపర్ పడుతుంది అన్నట్టు. కాకపోతే మస్తు పెయింట్ పడుతుంది. సగం పేస్ట్ వేస్ట్ అయితే డ్రమ్ముడు కావాలి దీంతో ఎత్తి. ఇప్పుడు ఈ సన్నగా అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకుంటారో సర్చింగ్ అయితే చేయాలి. ఇట్లా ఇదైతే బరాబర్. ఇగో ఆపేసినాక దీంతో అని బ్రష్ రుద్దాలి. పోరాడు అదే కిట్టు 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 కిట్టులా తమ్ముడు. ఎయిర్ కంప్రెస్ అన్నాడు, ఏదేదో అన్నాడు, వచ్చిండు మళ్ళీ బ్రష్ పట్టుకొని ఎత్తుండు. కలర్ అయితే ఎత్తున్నాం మేము అన్నిటికీ, అంత సిలింగ్ అనిపిస్తుందని మంచిగా ఎత్తున్నాం. మీ పైన వీటికి ఎత్తలేము ఎందుకంటే పైలకు తట్టుకుంటుందని ఓన్లీ పైపులకే ఎత్తున్నాం. మరి ఎత్తున్నా అంతలే అని పైన ఎత్తున్నా. ఏమో ఆయన ఎయిర్ కంప్రెస్ ఎయిర్ కంప్రమైజ్ పని చేస్తలేదు అవి మొత్తం. దాంతో అయితే మా దగ్గర ఉన్న పెయింట్ సరిపోదు, దానికి డబుల్ త్రిబుల్ పెయింట్ అయితే పట్టేట్టున్నాయి. ఎందుకంటే ఓన్లీ పైప్ మందం అయితే కొడతలేదు, ఇట్లా సైడ్లకు కూడా పోతుంది. అట్లా బాగా పెయింట్ పడుతుంది అని చెప్పేసి మాన్యువల్గా మన బ్రష్లతో మనమే వేసుకుంటాం. ఆటోలో పెడితే మనకు వస్తలేదు. నేను అన్నట్టే ఇలా ఓన్లీ వర్క్ కంప్లీట్ అయిపోతుంది, టెస్టింగ్ అయితే రేపు అని చెప్పేసి చెప్పినా. అప్పుడే బాబాయ్ ఇట్లా లేదు ఇవాళ టెస్టింగ్ అయిపోతుంది అనుకున్నాను, కానీ కరెంట్ పోయింది. గంట సేపటి దాకా రావాలట. ఇక మన వాళ్ళు పెయింటింగ్ మొదలుపెట్టారు. గన్ కిందకి ఎత్తున్నా అంటుతుంది. ఇప్పుడు టెస్టింగ్ చేయాలి. ఏ దాకా అయిందో ఇప్పుడు ఇవన్న దాకా ఆడదాకా తీసుకుని నువ్వే ఎక్కుతావు మరి. నువ్వే ఎక్కుతావు ఫస్ట్ నువ్వే ఎక్కియాలి. అట్టించావా? ఇప్పుడు ఏడు దాకా అయిందో ఆడదాకా ఒక పంపించి చూద్దాం. ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందా, ఏమన్నా కింద పడే ఛాన్సులు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా కట్ చేసేవి ఉన్నాయా? టెస్టింగ్ లా 1 ఇది ఎత్తారు కానీ ఖచ్చితంగా. 1 2 3 గో.
ఏమైంది ఎత్తగన్నాను అసలు కాదు ఇరిచి తాకింది గా ఎడుచు గది గా మూల అదే కింద పడే మన కింద పడతలేం కానీ నేను చెప్పానా నేను అప్పుడే చెప్పానా ఏదేమైనా దానికి బ్యాలెన్స్ అవుట్ అయినా కానీ సరే అది దాంట్లో ఉండి ఇరికింది ఓకే కానీ గాంచేరి గీడి దాకా స్పీడ్ అయితే ఘోరంగా వస్తుడు ఇది కడేసుకోవాలంటే ఇది ఇంకా స్పీడ్ అవుతుంది మరి ఈరోజు ఇది ఒకటే మిస్టేక్ అయితే చేసినాము ఇటువంటి ఇంకా మత్తు కూడా ఎడదికు ఒకసారి అన్ని తీసుకోమా ఏది అడుగుతుంది ఈ నుంచి తీసుకోండి ముంగడ పెట్టి తీసుకోబోరు ఇగో ఇది ఒకటి కరెక్ట్ అల్లు అర్థమవుతుంది ఇగో ఒకటి చలో 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 రెండోది రెండు అంటే ఇది కట్ చేసింది కూడా ఆడు అందుకే ఆడుతున్నాయి అన్ని మనం అవే కట్ చేసిండు ఇది జడతలేదు పైనకి 1 2 స్పీడ్ ఏడాది రక్తం కింద పడుతుంది 1 2 3 పోతేనే లేదు ఇది కూడా కొంచెం లైట్ కడేసుకో తట్టింది తట్టింది కానీ పోతుంది కానీ అట్లే అట్లా అట్లే అట్లే లైట్ అట్లే పట్టుకొని వరి ఆల్రెడీ అది అయిపోయింది బ్యాలెన్స్ అయిపోయింది ఇంకా సెట్టింగ్ చేయలేదు మొత్తం కంప్లీట్ ఏడాది అయితే కరెంట్ ఉంటే అయిపోయేది ఇప్పటికి కానీ వీడికే ఆపేసాం పెయింటింగ్ వేసుకుంటాం మొత్తము కరెంట్ వచ్చిన తర్వాత మొత్తం మొదలు పెడతాం ఇక రాత్రి ఎంత రాత్రి అయినా దీన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే పోతాం ఇక ఇంచరి తమ్ముంది ఇలా బర్త్డే నట కలుద్దామని వచ్చిండు బర్త్డే గిఫ్ట్ లెక్క ఏం చెప్తున్నాం అంటే దీని మీద ఎక్కించి తోలిస్తున్నాము ఓకే పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది 13th అయిపోయింది 14th వస్తుంది ఇప్పుడు 14 ఏంటున్నావా వాడ ఫోన్ చెప్పలే మీరు క్లాస్మేటే ఫస్ట్ దాంట్లో 14 బాగుతారా ఇక బాబాయ్ అంతనే ఉన్నాడు బాబాయ్ అంటున్నాడు 14 29 ఒకలేనా ఒకలేరా చేతులకి ఇలా పెట్టకురి పట్టుకో డాడీ చెప్తారా ఏమన్నా మా డాడీ చూస్తుండు అంతే ఇప్పటికి అంతే మస్తు సబ్స్క్రైబ్ చేయండి మస్తు వీళ్ళ ఎక్స్పెరిమెంట్స్ కూడా మంచిగా చేస్తారు ఇది మన సిద్దిపేటలో ఇదే మన మొదటి జిప్ లైన్ ఇది మంచిగా ఉంది వచ్చి ఎక్కువ మంచిగా ఉంది ఇంకా మంచిగా ఉంది నువ్వు మెయిన్ అంటే చెప్పు నేను తెలుగు ఎక్స్పెరిమెంట్స్ చూసుకుంటానే వీడియో ఎడిటింగ్ ఇట్లా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా
మీ కూడా మధ్యలో చెప్తాను రాకేష్ అన్న ఎక్కడ సేమ్ కలర్ చేంజ్ మళ్ళీ తమ్ముడు అంట 19, 14 అమ్ముతారు మా ఇద్దరిని. నువ్వు 19 రా 5 ఏళ్ళు ఇచ్చిందా మీకెళ్ళకి అంతే. సరే ఫోన్ అటు అన్బాక్సింగ్ చేసేస్తాను. మన బ్రదర్ సాయి శ్రీనివాస్ అని చెప్పేసి మా దగ్గరనే వేరే విలేజ్ నుంచి అయితే వచ్చిండంట. ఏదో ఫోన్ కొన్నాడట. ఆ ఫోన్ నాతో అన్బాక్సింగ్ చేపియాలని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆల్రెడీ ఇప్పినట్టు వాళ్ళ ఫోన్ మాకేనా నాతోనే అన్బాక్సింగ్ చేపియాలని ఎందుకు అనుకున్నావు? ఉంది ఎప్పటి నుంచి తీసుకున్నాక అనుకున్నా. ఇది తీసుకున్నావా కొత్త ఫోన్? ఎంత పడ్డది? 32,000. ఏం చేస్తాను? ఫైనల్ ఇయర్ అయిపోయింది బీటెక్. బీటెక్ పూరానికంటే పెద్ద అన్నట్టు 2 years నాకంటే చిన్న. నువ్వే ముసలి నీకు అందరు చిన్న లేడు వాళ్ళు అందరూ. బాగుంది బ్రో. నువ్వు అంటే ఏమన్నా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా వీడియో వట్టినే వేసుకునేది నార్మల్ గా. అంటే నాతో ఎందుకు అన్బాక్సింగ్ చేపిస్తున్నావు? రీజన్ వట్టినే ఎప్పటికి గుర్తుండిపోతాను. ఓకే 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 మెమొరీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. విష్ బ్రదర్కి ఇట్లా అన్నట్టు. ఇగో దీన్ని ఆన్ చేసేసిన. ఏమైనా కంటెంట్ క్రియేట్ అయితే మాత్రం దీంతో నెక్స్ట్ లెవెల్ పోతున్నావు కూడా నా దగ్గర. ఓకేనా? ఈ ఆన్ చేపి నీకు అప్పంచెలు వెయిట్ చేస్తుర్రా? నేను మొన్న కూడా వచ్చిన. మొన్న వచ్చారా? అంటే మొన్న కలవనికి వచ్చిరా? ఓకే ఓకే. భవాని వచ్చింది. భవాని ఎక్కిస్తున్నాం. అది కింద పడతాడో లేదు చూద్దాం. ఇట్టి కార్యక్రమానికి ఎవరికి సంబంధం లేదు. మీరు అడ్డం ఉంటే ఏడవుతుంది. గణపతి ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి నేను అవైలబుల్ గా లేను. ఈ ప్రాజెక్ట్ మొత్తం క్రెడిట్ అంతా మా వాళ్ళకే. మొత్తం వీళ్ళే తయారు చేస్తున్నారు ఎండల. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మోడిఫికేషన్ చేసారు. కాలు పెట్టుకుని తీసేసారు. మీ బాధ ఏంది? ఎట్లుందో చెప్పాలి అంతే. ఎట్లుందో చెప్పాలి. పార్ట్ 1 కుర్చీలో కూర్చోవాలంటే కట్టం ఇవ్వాలి. కట్టం తీరా ఎందుకు గంట రోజులు ఉండారా? మొత్తం అట్లా చూసుకో రామన్న ఆడు కూరుకు కిందికి వస్తారా అంతే. ఏమన్నా అయిందనుకో కిందికి అంతే. ఎన్ని తారీఖు? 31. అసలు 2 నెలల జీతం ఇవ్వలే నీకు. పైసలు లేవని గుర్తు. 30 తారీఖు రావాలి. ఏంటంటే ఎందుకు అడుతున్నా మీకు తెలియదు తడుతున్నదని తెలిసే వాళ్ళు ఇచ్చిర్రా సంపుతారా? ఎందుకు అట్లా బయటకి ఎందుకు వచ్చినది? చూడు అయింది జింగిడిగా పానం తీసేటట్టున్నారు. అందుకే చెప్పాలి. తెరికే ఉండే తాకుతాను కానీ ఆపడితే 2 సార్లు కింద పడ్డాడు దిగాడు. గుంజేసి చేయలు అది కడియారు ఫస్ట్. అది ముక్క కడియారు దానికి ఆంతుంది. 3 కడుతున్నాయి మొత్తం. ఈడా వాడా ఎట్లా తప్పించుకుంటున్నాడు అజ్జా?
అరే నిజంగా నాకు తెలియదు అన్న ఫస్ట్ అందరూ తెలుసు, ఉన్నోళ్ళు అందరూ తెలుసు. ఫస్ట్ మీరు పోయినప్పుడు నేను ఉండడం లేను చెక్ చేద్దాం ఆ 30 బావే కడిగి ఎగిరిపోతా దెబ్బ నెరుకుని కూడా నిందోలు ఇస్తారు సంపా వీడంటే ఓకే అరే గాల్లే తెలుతున్న ఫీలింగ్ ఉండదు ఆడికి రాను అన్న వద్దన్నా అన్న నేను అప్పుడే చేసుకోరు అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నిన్నటి లెక్క ఫస్ట్ ఒక నెక్కిచ్చినాక ఎక్కేది ఉండే అదే నేను చేసిన మిస్టేక్. ఎట్లుంది ఇట్లా జరుపుకునేసరికి ఒకసారి ఏ కాదు మస్తు ఫాస్ట్ అవుతుంది సూపర్ అనిపిస్తుంది. ట్రైన్ దానికంటే మంచిగా ఉంది కానీ ఇది నడవదా అనిపిస్తుంది నాకు ఈ వీడియో. నడుతుంది ఎందుకు ఖచ్చితంగా లైక్ చేయరు గైస్, ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. యాంగులర్లు అయిపోయినాయా? అప్పుడు ట్రైన్ తీసేసినాక అందరు వచ్చి అడిగిరా సబ్స్క్రైబర్లు, ఇప్పుడు అట్లే ఉంచాలి. టికెట్ ఒక 2 రోజులు, ఓన్లీ 100 రూపీస్. ఓన్లీ 2 రోజులు. ఏ వద్దు పడడానికి నేను వాడు దెబ్బలు తాకుతాయి. నీకు అర్థమవుతుందా ఇంకా బాక్స్ క్రికెట్ తీసేస్తే అయ్యో అన్న ముస్తైపోవు కదా అన్న. అది నీకు ఎట్లా చెప్తుంది? చల్ల కూడా కనసపైతే వచ్చింది మొత్తం పొట్టు పొట్టు బొంగురా కనబడుతుంది. తాగుతున్నదా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో ఆంగ్లేర్ పటేల్ 3 కొడితే అయిపోతుంది. టెస్టింగ్ చేద్దాం ఇప్పుడే. పొద్దుగా చేద్దాం మళ్ళీ ఇంకా 4 ఉన్నాయి కట్ చేసేటి. వెజ్జులు కొంచెం ఎక్కువనే అవి. ఈరోజు సగం ఒక 90% అయిపోతుంది. ఇంకా 10% ఏదైతే ఉందో అది మొత్తం కూడా రేపు ఫినిష్ చేస్తాము. రేపు ఫైనల్ టెస్టింగ్ అవుతుంది. ఇక రేపే కటింగ్ కూడా అయిపోతుంది తెలిసి డైరెక్ట్ మొత్తం సేపట్లే చేసుడే ప్రాసెస్ బాగా లేట్ రా. కాదు చెడగొట్టుడు. రేపు పార్ట్ 1 అప్లోడ్ అవుతుంది కదా, పార్ట్ 1 మీద వచ్చే సపోర్ట్ ని బట్టి ఇది కట్ చేద్దామా వద్దా డిసైడ్ చేద్దాం. ట్రైన్ లెక్క వేసుకోవద్దు. ట్రైన్ ఏం చేసినామంటే అది అప్లోడ్ కాకముందుకే కట్ చేసినాము. ఆ వీడియోలు మంచిగా నడిచినాయి. సో గట్టినే అవుతుంది కావచ్చు. ఇది కూడా ఇది ఆపుతాము. ఒకవేళ మీ సపోర్ట్ వస్తే ఫర్దర్ ఇంకేమైనా వీడియోస్ ప్లాన్ చేద్దాం. దీనిపైన ఇక్కడ వైర్లు చూడు ఒకసారి పైన దీంతో కొడుగుట్లు కాదు. ఈసారి ఏం చేద్దాం అంటే వెరైటీ కొబ్బరికాయలు కాదా మన సలాకలు కొష ఇట్లా చేద్దాం. ఓకే పిసిరేయాలి. ఓకే జావలిన్ త్రో ఈ రోజు నువ్వు వచ్చిన రోజు ఎట్లా 2 సీట్లు ఉంటాయి కదా, అటు దిగుతాయి ఇటు దిగుతాయి. శేఖర్ గారు లంగా హ్యాండ్ ఇచ్చినారా? 4 రోజులు అవుతుంది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. శేఖర్ గారు పత్తకే లేడు, ఫోన్ చేస్తలేడు. సో దాని వల్ల కూడా ప్రాజెక్ట్ మస్తు డిలే అయిపోయింది. మనోడు కొత్త వెల్డర్ వచ్చిండు, ఆయన కొంచెం ఫటాఫట్ కొడుతుండు. శంకుస్థాపన చేసేటప్పుడు ఉన్నాడు, లాస్ట్ కొత్తది కావచ్చు. మళ్ళా పెద్ద ప్రాజెక్ట్ ఉన్నది కదా, ఇక వస్తే పని అవుతుంది అని చెప్పేసి ఆపిస్తున్నట్టున్నాడు వాడు. కావచ్చు అట్లే ఉండదు కానీ రావట్లేడు. రిటర్న్ కాల్ కూడా చేస్తాడు. అట్లున్నది. ఎస్టర్డే వీడియోలో ఆల్రెడీ మీరు చూసారు కదా, కొన్ని పైపులు ఎడ్జెస్ కొద్దిగా పెద్దగా ఉండేవరకల్లా ఏమవుతుంది అంటే అవి మనం వెళ్ళే దానికి కలిగి సీట్కి తర్వాత కింద పడుతున్నాం అన్నట్టు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఎక్స్ట్రా పైప్స్ ఏవైతున్నాయో అవిటి అన్నిటికి సంబంధించిన ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాము. ఇవి కట్ చేసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్మూత్గా పోతుంది మంచిగా. ఫస్ట్ 3 యాంగ్లర్స్ వచ్చేసి బరాబరే ఉన్నాయి. సెకండ్ 3 యాంగ్లర్స్లో ఒక 3 టైమ్స్ మేము రైడ్ చేస్తే ఒకసారి ఖచ్చితంగా కింద పడుతున్నాము. సో ప్రాబ్లం ఏందని చూస్తే ఈ 3 యాంగ్లర్స్ వచ్చేసి మనం అప్పుడు ట్రైన్ ప్రాజెక్ట్ తయారు చేసినప్పుడు బెండ్ అయినాయి అనమాట. సో దానివల్ల ఇవి ప్రాపర్గా వర్క్ అయితే అవుతలేవు. సో వీటిని కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేస్తాము. అడ్జస్ట్మెంట్ చేస్తే బరాబర్ మన వీల్ ఏదైతే ఉందో దీని మీద రన్ అవుతుంది, లాస్ట్ దాకా పోతుంది. లాస్ట్ టైం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇవి సెట్ చేసుకున్న తర్వాత ఒక ట్రయల్ వేస్తాం. స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా ఇంతవరకు పోలేదు, ఇప్పుడు ఒకసారి పోతాము.
ఒకవేళ బరాబర్ వర్క్ అయితే అదే ఫైనల్. ఒకవేళ వర్క్ కాకుంటే మీద ఒక చిన్న చేంజ్మెంట్ చేసేది ఉంది, దాన్ని వేస్తాం ఇక. పోల్స్ అన్నిటికీ పెయింట్ వేసేది అయితే కంప్లీట్ అయిపోయింది. మనం కూర్చునే సీట్ ఏదైతే ఉందో ఈ సీట్కి మొత్తం కూడా పెయింట్ వేస్తున్నాము. కొద్దిగా బ్లూ, కొద్దిగా ఎల్లో, అన్ని తక్కువ ఉన్నాయి. అన్నిటి మిక్సింగ్తో వేస్తున్నాం ఇక. కలర్ మనం కూర్చుంటే కనబడదు. ఈడో కలర్ అయితే యోగి బాడీకి ఒక కలర్ వేద్దాము, దీనికి ఒక కలర్, కింద దీనికి రెడ్ ఉందా? ఇది సేమ్ అవుతుంది మళ్ళీ. ఇది బ్లూ బ్లూ, నా దగ్గర బ్లూ ఏమన్నారు, దీనికి ఎల్లో వేయరు, దీనికి ఎల్లో కింద కూర్చున్నానికి ఎల్లో మొత్తం బ్లూ వేయరు. మీద మీద అది బ్లూ. ఇట్లా వచ్చి గాలికి ఎగరేసి ఎక్కున్నది. ఒక ఫైనల్ అటెంప్ట్ అయితే జరగబోతుంది. అది కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ అని అనుకోవచ్చు. 100 కిలోల బ్యాగు, 2 మందు బస్తాలు. సో ఇప్పుడు వచ్చేసి మనం తయారు చేసిన రోప్ వేలు అయితే పోతున్నాయి. ఒకవేళ వీడు ఇక్కడ నుంచి అక్కడ దాకా కింద పడకుండా సేఫ్టీ కొద్ది మొత్తం పోయిందా అంటే ఎక్స్పెరిమెంట్ అవుతుందో సక్సెస్ అయినట్టు. ఒకవేళ వీడు కింద పడ్డా, ఆయన నాగమామైన ట్రాక్ తప్పినా కానీ కింద పడాడు కానీ ట్రాక్ తప్పుతుంది అంతే. ఒకవేళ అట్లా అయితే మళ్ళీ దీంట్లో కొన్ని చేంజ్మెంట్స్ అయితే వేయాలి. పైన మేము ఒకటి అనుకున్నాం, అది చేంజ్ చేస్తాం, అప్పుడు సక్సెస్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ట్రయల్ టెస్ట్ అయితే నడుస్తుంది. చక్కగా మీదకి దుంకాలి, ఇట్లా కింద పడతారు కంపల్సరీ వీడు. ఇట్లా ఇట్లా దుంకారా ఇక అంతే. ఇట్లా క్లాస్ ఉంది అట్లా అవుతుంది కానీ అది. అది ఇంత ఇట్లా ఊతురా కొద్ది భయం అవుతుంది. జడకలు ఇచ్చింది. అయ్యో అచ్చా పట్టబడి అచ్చా స్లో అయింది. ఆడ మంచిగా ఓకే, ఇది వచ్చేసి వర్కింగ్ మంచిగానే అవుతుంది. కాకపోతే మేము చేయాల్సిన పని ఏంటంటే అన్నిటిని స్లోప్ కొడతాము. మనం పైన స్థుతో కొడితే పోల్స్ అన్ని లోపలికి పోతాయి. కొద్దిగా ఆడికించి ఇందాక మొత్తం స్లోప్ కొట్టుకురావాలి నీట్గా. మళ్ళీ అక్కడ పై ఎత్తుంది బరువు ఇడికే. సెటప్ చేంజ్ చేద్దామా? అట్లా చేసినా అట్లే ఉంటుంది డబ్బాకారం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గాయస్, వీటిని ఒకటి స్లోప్ కొట్టుకొస్తాం ఫస్ట్. ఆ తర్వాత పైన ఒక డబ్బా లాంటివి తయారు చేస్తాం. మన ట్రైన్ ఎట్లుండో సేమ్ అదే సెటప్ ఉంటుంది పైన. సో అది కూడా సెటప్ అయిపోతుంది. పర్ర అదే ఒక సుత్తను కొట్టుకోవాలి మొత్తము. డబ్బా తయారు. మోడిఫికేషన్ చేస్తామని చెప్పినా కదా. మోడిఫికేషన్ వచ్చేసి ఎట్లయితుందంటే, మేము కూర్చునే చైర్కి ఒక పైప్ ఎక్స్ట్రా పైన పోతుంది. అది మళ్ళీ అటు వేయింది. దానికి 2 వీల్స్ వచ్చినాయి. ఇప్పుడు పైన 2 అటాచ్ చేసుకుంటే పైన ఒక బాక్స్ షేప్లో వస్తుంది. ప్లస్ ఇక్కడ ఒకటి కూర్చోవచ్చు. ఒకసారి పంపించి చూస్తాం. ఇది కూడా వర్కౌట్ కాలేదనుకోండి, లాస్ట్లో ఏం చేస్తామంటే ఇంకొక 3 యాంగిలర్లు పెట్టి హైట్ లేపుతాం. బాగా ఫాస్ట్గా పోతుంది, ఆన్ దాకా అవుతుంది. పైపులు కొట్టాలి మీద, ఇంకా సపోర్ట్ కొట్టాలి మధ్యలో. ఇట్లా కొండ వచ్చినాం అనుకో ఎటు పోదు ఇక. మేము ఏమైతే చేంజెస్ చేద్దాం అనుకున్నామో ఆ చేంజెస్ అయితే చేసినాం, అయిపోయింది. ఇప్పుడు నేను పోతున్నా. ఒకవేళ అందాక పోతే సక్సెస్ అయినట్టు, లేకుంటే అయిపోయినట్టే. మంచి కూర్చోవాలి. ఇప్పుడు ఊతలేదు ఇవంతా కూయినట్టుగా. మెల్లరా కింద పడేసి ఊతలే అనుకుంటా. ఏం కాదు. 3, 2, 1 గో.
ఇవరిదాకానేమో దానికి పానమే లేకుండా ఇందాక వచ్చేంత, ఇప్పుడేమో ఆడు ఇష్ట పెడితే ఇందాక మొత్తం హై స్పీడ్ లో వస్తుంది 100 స్పీడ్ తోనే. లేపాలి ఇడికి మరి ఘోరంగా స్పీడ్ కొంచెం స్పీడ్ వస్తుంది అది మళ్ళా అంటే పోలు అటు ఇటు అవుతున్నాయి, కింద పడతాం అనిపిస్తుంది. బాబాయ్ గారికి నవ్వులాటలు ఎక్కువ ఉన్నది. ఇంతకుముందు లాస్ట్ కి ఆపుతా మళ్ళీ కంట్రోల్ టైటిల్ మనం మర్చిపోయినాం. పట్టులు పట్టుకుని కొంచెం స్పీడ్ చెప్పు నన్ను అవుతురుగా ఆ డోర్ స్పీడ్ ఘోరంగా అంటే ఘోరంగా స్పీడ్ పోతుంది. మస్తు అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది. కాకపోతే లాస్ట్ కాపానికి ఇద్దరు ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు నేను జింగడ అయితే పోతున్నాం. జింగడ గిడ కోసం అంటే గాడ కూసుడు నెత్తి మీద ఆయన దెబ్బ కావాలా. చెప్పలే అవుతుంది మంచిగా ఉంది కానీ లైట్ వెయిట్ ఉండే వరకు అంత ఫాస్ట్ పోతా అంటే ఒక్కడు చోటు దా నువ్వు కూడా ఒకసారి. ఇప్పుడు వచ్చేసి చోటుగాడు పోతుండు, బాగా ఫాస్ట్ పోతాయి కదా, రియాక్షన్ చూడాలి. పోతున్నా బాయ్. నువ్వు అట్లా నాకు మళ్ళొత్తా అని చెప్పు పాపా పోతే ఎట్లా అది రివర్స్ నిజంగా భయం అవుతుంది నిజంగా. లాస్ట్ ఎట్లా ఏమైంది వద్దంటూ లూకుతురు. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత ఇంకొక చిన్న థాట్ అయితే వచ్చింది. ఆ థాట్ లా ఇక్కడ దగ్గర ఒకసారి అట్నే కూర్చోరాను. ఇక్కడికి చోటుగాడ కూర్చుండు కదా, ఎట్టైనా పైన మొత్తం సెటప్ తయారు చేసి ఉంది. మన దగ్గర ఇంకో జాయింట్ ఉంది, కుర్చీ కూడా ఉన్నది. 2 పైపులు కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకో, ఇటుకి ఇంకోటి వస్తుంది. చేద్దామా? ఇద్దరు పోతారు. సో అట్లా చేద్దాం. ఇప్పుడు దీన్ని మాడిఫై చేసి ఒక చైర్ అటు ఉంది కదా, ఇంకొక చైర్ ఎడిదికే సెటప్ చేసుకున్నాం. పరి ఇంకా స్పీడ్ అవుతుంది బరువై. మొత్తం బాగుంటుంది రా. అది బెండ్ అయితే మొత్తం బెండ్ అయితే చక్రం తిరుగుతలేదు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గైస్ ఫెయిల్ అయితే అయిపోయింది. 99% దాకా సక్సెస్ అయింది కానీ వెయిట్ అవుతలేదు. అదే అయ్యో మొదలు కడేసి దీన్ని డిఫరెంట్ వేసేయాలి. దెబ్బలు తాకుతుంది. దానికే ఊకున్నా కదా, ఇంకేముంది అట్లా ఊకుంటే అయిపోయి సామాన్ వెనక కొట్టాలి, లగేజ్ పెట్టుకోనికి. ఈయన ఇద్దరు బయట తీయచ్చుగా అట్లా ఇద్దాం మరి. ఇట్లా వచ్చిందా? ఇవి 2 తీసేసి ఆ కుర్చీని వెనక దింపి దీనికి కూడా ఇంకా కూర్చోవచ్చు, అట్లా కూర్చోవచ్చు. ఇది ఎట్లుందో ఇట్లా ఇట్లా పట్టుకొని ఇది కూర్చున్నాం. ఎట్లా అడ్డే ఫేస్ అట ఇద్దరిది రోలర్ కోస్టర్ లెక్క ముంగడ కొట్టుకోవాలి. అట్లాంటిగా మొత్తం దీని మీద వెయిట్ పడకుంటుంటాయి. ఏం లేదు, ఆడికి కడిగేర్రి, దీన్ని వెల్డింగ్ కొట్టరు పైప్ కలాస్.
క్లియర్ కట్. పోల్స్ కి అటొక్కడు ఇటొక్కడు సెటప్ చేద్దామంటే ఆవుతలేదు. మనం వీటిని ఎక్స్టెండ్ చేసుకొని ఇంక 2 పయ్యాలు పెట్టి చేయండి మా వస్తుండే. కాకపోతే యాంగ్లర్లు కూడా మా దగ్గర ఉన్నాయని ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఉన్నాయి యాంగ్లర్లు మరి అయినా కష్టం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒకటే సైడ్ ఇద్దరు పోయేటట్టు సెటప్ చేస్తున్నాము. ఈ చైర్ ఇక్కడ దిక్కు వస్తుంది ముందు సైడ్, వెనకాల ఒకడు ముంగడొకడు పోతారు, ఇద్దరు పోతారు. ఇప్పుడు చలో మన ప్రాజెక్ట్ మొత్తం కూడా గాయస్ రెడీ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఇద్దరు పోవచ్చే విధంగా అయితే రెడీ చేసినాం సార్ దగ్గరగా. ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇగో ఈడొక సీట్ ఉంది, ఇక్కడ కూడా కూర్చుంటాడు. బ్యాక్ సైడ్ ఒక సీట్ ఉంది, ఇక్కడ అయితే కూడా కూర్చుంటాడు. ఇప్పుడు ఏకంగా ఇద్దరైతే పోతారు. ఎక్కురా సో ఇప్పుడు వచ్చేసి పోతురు మనోళ్ళిగా. చలో నెక్స్ట్ లెవెల్ ఉంది, మస్తు అవుతుంది బండి అయితే. అట్లా ఘోరంగా ఉంది. ఇంకా స్పీడ్ ఇంకా పోతుంది కానీ మొత్తం ఊతున్నాయి ఇగో ఇట్లా 2 సీట్లు అవుతుంది ఒకటేసారి. ఇవరకనైతే గైస్ వీళ్ళిద్దరు వేయచ్చారు కదా. ఇప్పుడు నేను కూరగాడు పోతున్నా. ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే గాయస్ ఇంకా ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇద్దరం స్టార్ట్ చేద్దాం అనుకుంటే మొత్తం కళ్ళని ఘోరంగా ఊతున్నాయి. ముగ్గురం కింద పడిపోతున్నట్టు అనిపిస్తుంది. వెయిట్ ఎక్కువ వరకు కావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన కిట్టుగాడు, అంతేకాకుండా జాంబీ గాడు అయితే వస్తుండు. చూద్దాం అది రియాక్షన్ ఎట్లుండో. దగ్గరికి వచ్చినాక మస్తు భయం అవుతుందిరా. 3, 2, 1 రెండు పెట్టినాక ఊడు ఎక్కువ అయింది, పోడు తక్కువ అయింది. స్టార్టింగ్ లా మెల్లనే పోతుంది అనుకున్నా, వీడికి అనుకున్నా ఇంకా స్పీడ్ ఎక్కువైనా కూడా అట్లా అవుతుంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్ లో ఎవరు పోతుర్రు అంటే మా చిన్నగాడు, అంతేకాకుండా టీ శేఖర్ గాడు. సో చూద్దాం వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది. దారా చిన్ను. ఫస్ట్ టైం పోతున్నా, భయం అవుతుంది. వాళ్ళు పోతాడనే భయమైంది. ఎక్కిన తర్వాత వెళ్తుంది మరి ఏం కథ అయింది అని. పడతా స్లోగా పోతుంది. ఊదా కదా మొత్తం ఊతుంది, పడ్డట్టు ఊతుంది. మళ్ళీ తర్వాత ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? స్టార్టింగ్ ఎట్లా అంటే అందరికి ఆ సప్పుడు ఒకటేసారి వినేసరికి భయమైంది, కానీ పోయినా మస్తు అనిపిస్తుంది. మళ్ళీ పోతాం అంటారు. స్టార్టింగ్ లో ఏమనిపించలేదు, గడకి వచ్చినాక బాగా ఫాస్ట్ అవుతుంది. అప్పుడు ఫాస్ట్ వచ్చేసరికి మొత్తం ఊగుతుంది. ట్రైన్ ట్రాక్ కొంచెం కింద ఉండే కాబట్టి ఏం కాలే. దాని మీద ఒకటే వచ్చిండు, ఊసు వచ్చిండు. 1, 2, 3
ఫుడ్ రాలే మస్తు అనిపిస్తుంది. కాకపోతే ఇక మధ్యలో పోయినా అటు ఇటు పోయినా కొద్ది భయం అవుతుంది. ఇక్కడ ఒక దగ్గర మొత్తం గిట్లు అయిపోయినట్టే అయిపోయినట్టే అయిపోయినట్టే. సో మొత్తానికి గాయస్ ఇదే మేము తయారు చేసిన రోప్ వే ప్రాజెక్టు. పార్ట్ 1 పైన అయితే సపోర్ట్ రాలేదు, పార్ట్ 2 పైన చూద్దాం సపోర్ట్ ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. ఏదేమైనా ప్రాజెక్ట్ వచ్చేసి క్రేజీగా అయింది, క్రేజీగా వర్క్ అయింది, సక్సెస్ అయితే అయింది. అంతేనా? ఇట్లా వీళ్ళకు సూపర్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.